ప్రస్తుతం మన దేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధిని సాధిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ మరింతగా రాణించాల్సి ఉంది. రాష్ట్రాల తోడ్పాటుతోనే విజ్ఞాన భారతం సాధ్యమవుతుంది. దేశం సాధించే శాస్త్రీయ సాంకేతిక పురోగతి అనేది కేవలం కేంద్ర ప్రభుత్వంపైనే కాకుండా రాష్ట్రాల చొరవపై కూడా ఆధారపడి ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ఆధునిక రంగాల్లో శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం మన దేశం దాదాపు అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. రానున్న రెండేళ్లలో మరో మెట్టు పైకి ఎగబాకాలని భారత్ భావిస్తోంది. అయితే దేశ అభివృద్ధికి రాష్ట్రాల సహకారం ఎంతో అవసరం. దేశాన్ని అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకం. దేశం సాధించే శాస్త్రీయ సాంకేతిక పురోగతి అనేది కేవలం కేంద్ర ప్రభుత్వంపైనే కాకుండా రాష్ట్రాల చొరవపై కూడా ఆధారపడి ఉంటుంది. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు, సహజ వనరులు ఉంటాయి. స్థానిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి రాష్ట్ర స్థాయి పరిశోధనా సంస్థలు అవసరం. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తయారయ్యేది పాఠశాలల నుంచే అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ విద్యా వ్యవస్థలో సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యతనిస్తేనే భవిష్యత్తు తరాలు విజ్ఞాన రంగంలో రాణించగలవు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ఆధునిక రంగాల్లో శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశంలో రాష్ట్రాల ప్రోత్సాహం వల్లే ఐటీ హబ్లు అభివృద్ధి చెందాయి. స్థానిక ఆవిష్కర్తలకు నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తాయి. ఇస్రో లేదా డిఆర్డీఓ వంటి సంస్థల ప్రాజెక్టులకు భూసేకరణ, విద్యుత్, ఇతర మౌలిక వస్తువుల కల్పనలో రాష్ట్రాల సహకారం తప్పనిసరి. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వాడకంలో రాష్ట్రాలు చూపే చొరవ దేశం యొక్క విజ్ఞాన లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. విజ్ఞాన భారత్ కల సాకారం కావాలంటే కేంద్రం మార్గదర్శకత్వం వహించినప్పటికీ దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉంది. అందుకే రాష్ట్రాలు తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుంది. ఆధునిక భారతదేశం విజ్ఞాన పరంగా మరింత శక్తివంతంగా కావాలంటే రాష్ట్రాలు సైతం తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు సంబంధించి నీతి ఆయోగ్ ఇటీవలి జూలైలో విడుదల చేసిన నివేదికల రాష్ట్రాల శాస్త్ర సాంకేతిక మండళ్లకు స్పష్టమైన మార్గదర్శనం చేసింది. ఆ మేరకు అవి ముందుకు సాగితే భారతదేశ శాస్త్రీయ పునరుజ్జీవనం సుసాధ్యమవుతుంది. ఈ విషయంలో దేశంలోని రాష్ట్రాలని ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. దేశీయంగా జరుగుతున్న పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వమే అధికంగా నిధులు సమకూరుస్తోంది. మొత్తం R&Dలో కేంద్రం వాటా 43.7% అయితే రాష్ట్రాల వాటా కేవలం 6.7%. పరిశోధన, నవ్యావిష్కరణలకు రాష్ట్రాలు మరిన్ని నిధులు ప్రత్యేకించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు చాటి చెబుతున్నాయి. రాష్ట్రంలోని శాస్త్ర సాంకేతిక మండళ్లకు పూర్తి స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరిస్తేనే విస్తృత స్థాయిలో ప్రణాళికల రూపకల్పన, అమలు దిశగా అడుగులు పడతాయి. ఇందుకోసమని నీతి ఆయోగ్ రాష్ట్రాల GSDPలో కనీసం 0.5% శాస్త్రీయ కార్యక్రమాలకు వెచ్చించడం వంటి అనేక సూచనలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆర్థికంగా పురోగమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 12.5%గా ఉంటుందని ప్రభుత్వం గతేడాది పేర్కొంది. ఏపీ దేశీయ ఉత్పాదకత 16.41 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. గతేడాది దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ GSDP 16.5 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా. మొత్తంగా సుమారు 33 లక్షల కోట్ల ఆర్థిక శక్తితో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందు వరుసలో ఉన్నాయి. కానీ వైజ్ఞానిక పరిశోధనలపై వెచ్చించే విషయంలో మాత్రం ఉభయ రాష్ట్రాలు చేయాల్సింది చాలానే ఉంది. ఏపీ పరిశోధన అభివృద్ధి వ్యయం 2020-21లో 502 కోట్లు. ఇది GSDPలో 0.031%. తెలంగాణ ఖర్చేమో 385 కోట్లుగా ఉంది. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ ఏటా 8,205 కోట్లు, తెలంగాణ 8,250 కోట్లు చొప్పున R&Dకి కేటాయించాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని దశల వారీగా సాధించడానికి తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక నిబద్ధత, సమర్థ ప్రణాళికలు అవసరం ఉంది. మరోవైపు కేరళ సర్కారు నీతి ఆయోగ్ సూచించిన 0.5% కన్నా తక్కువగా 173.34 కోట్ల నిధులను రాష్ట్ర సాంకేతికత మండలికి కేటాయించింది. అయితే వాటిని అత్యంత సమర్థంగా వినియోగించడంతో మంచి ఫలితాలను సాధించింది.
కేరళ బ్యాక్ టు ల్యాబ్ ఫెలోషిప్ కార్యక్రమం ద్వారా విరామం తీసుకున్న మహిళా సాంకేతిక పరిశోధనలకు మళ్లీ అవకాశం కల్పించింది. దాంతో వారు దాదాపు 500 పరిశోధనా పత్రాలను సమర్పించారు. 5 ఆవిష్కరణలకు పేటెంట్లు కూడా సాధించారు. తమిళనాడు ఏమో పేటెంట్ల దాఖలులో జాతీయ స్థాయిలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆదర్శ పాఠశాలల నుంచి వందల మంది విద్యార్థులను ఐఐటీలకు పంపి ఔరా అనిపిస్తోంది. వాటి మాదిరిగా మరింత ముందుకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాలకు అనేక అనుకూలతలు, అవకాశాలు ఉన్నాయి. ఆధునిక భారతదేశం విజ్ఞానపరంగా మరింత శక్తివంతంగా కావాలంటే రాష్ట్రాలు సైతం తమ వంతు సహకారం అందించాలి. రాష్ట్రాల్లోని శాస్త్ర సాంకేతిక మండళ్లకు పూర్తి స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరిస్తేనే విస్తృత స్థాయిలో ప్రణాళికల రూపకల్పన, అమలు దిశగా అడుగులు పడతాయి.